ఏపీ రవాణా శాఖ అధికారులపై ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. అరుణాచల్ ప్రదేశ్, పాండిచ్చేరి, నాగాలాండ్ రాష్ట్రాల్లో రిజిస్టర్ అయిన బస్సులు ఇక్కడ తిరుగుతున్నాయని చెప్పారు. తప్పులు చేయడం సహజమన్న కేశినేని నాని బాధ్యతగా ఉన్నవారు చెప్తే మార్చుకోవాలన్నారు. కొన్ని బస్సులు డెలివరీ అవ్వకముందే రిజిస్టర్ అయ్యాయని, ఫిజికల్ వెరిఫికేషన్ కూడా చేయలేదని అన్నారు. అధికారులు కళ్లు మూసుకొని పనిచేస్తున్నారన్న నాని అధికారుల తప్పులు ప్రజలకు తెలియచేయడానికే వ్యాపారం మానేశానని అన్నారు. అసలు అరుణాచల్ ప్రదేశ్లో కానీ, పాండిచ్చేరిలో కానీ, లేకపోతే నాగాలాండ్లో కానీ ఏ రాష్ట్రంలో అయినా ఒక బస్సు రిజిస్ట్రేషన్ చేయాలంటే అక్కడ పర్మనెంట్ అడ్రస్ ఉండాలి, అక్కడ వాస్తవ్యుడై ఉండాలి. ఇక్కడి నుంచి బస్సు అక్కడ రిజిస్ట్రేషన్కి వెళ్ళాలి. ఇవాళకి ఆ యాక్సిడెంట్ అయిన బస్సు ఆర్డినరీ పోలీస్ స్టేషన్ ముందు ఉంది. ఆ బస్సు రిజిస్ట్రేషన్కి అరుణాచల్ ప్రదేశ్ వెళ్ళాల. ఆ బస్సు డెలివరీకి ముందే 10 రోజుల ముందు రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది. ఇది చట్టమా? ఇది చట్టం అంటారా? అట్లా 900 బస్సులు ఈ తెలంగాణ ఆంధ్ర అయ్యి బస్సులు డెలివరీ అవ్వకముందే రిజిస్ట్రేషన్ అయినాయి. కళ్ళు మూసుకుని ప్రవర్తిస్తున్నారా ఈ ట్రాన్స్పోర్ట్ అధికారులని నేను చెప్తా ఉన్నా. ఆ రోజు ఒక అధికారి అడిగాడు, ఎంపీగా మాట్లాడా కేశినేని నాని గారు, ఆపరేటర్గా మాట్లాడాను, ఇవాళ ఎంపీగా మాట్లాడుతున్నా. వీళ్ళని వేలెత్తి చూపడం కోసమే, వీళ్ళు చేసే తప్పులన్నీ కూడా సరిగ్గా చూపించడం కోసమే ప్రజలకి వీళ్ళు చేసే తప్పులన్నీ కూడా నేను వ్యాపారం మానేసుకున్నా. ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి వివరాలు మా రిపోర్టర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, ఎంపీ కేశినేని నాని ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అలాగే ఏవైతే అక్రమాలు ఉన్నాయో ఈ ప్రైవేట్ ట్రావెల్స్ సంబంధించి అవన్నీ కూడా వెలుగులోకి తెచ్చే ప్రయత్నం ఎంతవరకు ఉందనుకోవచ్చు? ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రైవేట్ ట్రావెల్స్ సంబంధించి రవాణా శాఖ అధికారులపై ఆయన సీరియస్ అవ్వడం జరిగింది. చాలా వరకు ఫిజికల్ వెరిఫికేషన్ కూడా చేయలేని బస్సులు తిరుగుతున్నాయని, అధికారులు కళ్ళు మూసుకొని పనిచేస్తున్నారని కేశినేని నాని మీడియాతో చెప్పడం జరిగింది. అందుకే ఆయన వ్యాపారం మానేసి ప్రైవేట్ ట్రావెల్స్ ఏవైతే ఆయన నడిపిస్తున్నారో అవి మానేసి అందులో ఉన్న సమస్యల్ని బయటకు చెప్పాలి, ప్రజలకు తెలియచేయాలి, ఏమేం జరుగుతోంది, అసలు బస్సులు ఎక్కడ రిజిస్టర్ అవుతున్నాయి, ఎక్కడ నడుపుతున్నాయి, వాటికి అసలు ఫిజికల్ వెరిఫికేషన్ ఉందా లేదా, ఈ వివరాలని కూడా తెలియజేసే ప్రయత్నం ఆయన చేస్తున్నట్లు మనం చూడొచ్చు. క్లియర్గా ఆయన మాటలో తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ మా రిపోర్టర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, కేశినేని నాని చర్యలు ఎలా కనిపిస్తున్నాయి? కేశినేని నాని మరోసారి ఏపీ ఆర్టీఏ అధికారుల మీద ఫైర్ అయ్యారు. ఈ రోజున బెంచ్ సర్కిల్ వద్ద ఫ్లైఓవర్ పనులకు శంకుస్థాపన చేయడానికి కేశినేని నాని అక్కడ రావడం జరిగింది. ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ 2400 బస్సులు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసినందుకు సంబంధించి పర్మిట్లు రద్దు చేసిన నేపథ్యంలో దానికి విజయవాడ ఎంపీ కేశినేని నాని, అదేవిధంగా బందర్ ఎంపీ కొనకళ్ళ నారాయణ లేఖ రాయడంతో అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో నాని స్పందించారు. అక్రమంగా వేరే రాష్ట్రాల్లో పర్మిట్లు తీసుకొని ఇతర రాష్ట్రాల్లో పర్మిట్లు తీసుకున్న రాష్ట్రాల్లో కాకుండా వేరే రాష్ట్రాల్లో బస్సులు నడపడం మీద తాను తొలి నుంచి కూడా పోరాటం చేస్తున్నానని చెప్పారు. ఆయన గతంలో కూడా ఆర్టీఏ అధికారి బాలసుబ్రహ్మణ్యం, మొత్తం ఆర్టీఏ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంతో వివాదం కూడా ఆ నేపథ్యంలో నేను న్యాయం చేయడం కోసమే అక్కడికి వెళ్ళాను తప్ప పోరాటం చేయడానికి, అదే వీరంగం చేయడం అనేది ఏం జరగలేదు. కాకపోతే అధికారులు మాత్రం తన మీద అభాండాలు వేశారని చెప్పి నాని ఆవేదన కూడా వ్యక్తం చేశారు. ఒక ఎంపీగా 2 ఏళ్ల పాటు ఈ విషయాన్ని అధికారులకు తెలియజేస్తే ఎంపీ వచ్చి ఇక్కడ దౌర్జన్యం చేశారు అన్న నేపథ్యంలో సీఎంకి తప్పుదారి పట్టించారు. అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం మాత్రం దీని మీద చర్యలు తీసుకుంది. మొత్తం 2400 బస్సుల్ని పర్మిట్లు రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం తాము చేసిన ఫిర్యాదు వల్లే సాధ్యమైందని కూడా ఆయన చెప్పారు. అయితే ఏపీ అధికారులు మాత్రం అక్కడ బస్సులు వేరే రాష్ట్రంలో పర్మిట్లు తీసుకుని ఏపీలో తిరుగుతున్నా కూడా పట్టించుకోవట్లేదు, ఇక్కడ గడ్డి తినే అధికారులు ఉన్నారు అని ఆయన మరోసారి అన్నారు కూడా. ఎందుకంటే అక్కడ అధికారులు డబ్బులు తీసుకొని పర్మిట్లు ఇస్తే అదే బస్సులు ఇక్కడ తిరుగుతుంటే ఇక్కడ అధికారులు ఏం చేస్తున్నారని చెప్పి ఆయన ప్రధానంగా చెప్పారు. మరోవైపు అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం పర్మిట్లు రద్దు చేస్తూ ఆదేశాలు పంపించినా కూడా ఇక్కడ ఉన్నతాధికారి ఇంకా రాలేదని చెప్పడం తప్పుని మరోసారి కప్పిపుచ్చుకొని మళ్ళా తప్పు చేస్తున్నారని చెప్పి ఆయన పరోక్షంగా బాలసుబ్రహ్మణ్యం మీద విమర్శలు చేసినట్టుగా కూడా చెప్పొచ్చు. మరోవైపు ఇంత జరుగుతున్న మొత్తం ఆర్టీఏ అధికారి శాఖ, మొత్తం ఆర్టీఏ శాఖలో అన్ని తప్పులే జరుగుతున్నాయి, అదేవిధంగా చట్ట వ్యతిరేక కార్యకలాపాలే జరుగుతున్నాయని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఈ తెలుగుదేశం పార్టీలో ఉండి ఇదంతా చూడటం కూడా సిగ్గుచేటుగా అని కూడా ఆయన తీవ్ర విమర్శలు కూడా చేశారు. ఆయన
ఎందుకంటే అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఒక లేఖ ఆధారంగా ఇన్ని బస్సుల్ని పర్మిట్లు రద్దు చేస్తే ఏపీలో మాత్రం ఏమీ చేయలేదు. అధికారులు మాత్రం చంద్రబాబుని తప్పుదోవ పట్టిస్తున్నారు. తాను ఎన్నో ఏళ్లుగా ట్రావెలింగ్ వ్యాపారంలో ఉన్నప్పటికి కూడా తన నీతి నిజాయితీని నిరూపించుకోవడం కోసం, అదేవిధంగా ఆర్టీఏ అధికారులు చేస్తున్న తప్పులని తెలియజేయడం కోసమే తాను వ్యాపారం కూడా మానేశానని చెప్పి నాని చెప్పారు. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ. ఇక బడిగంట మోగింది. ఒక షార్ట్ బ్రేక్ తర్వాత వివరాలు చూద్దాం. స్టే ట్యూన్డ్.